ఎప్పుడు కాంగ్రెస్ అందరూ పక్క సైడ్ అందరూ వస్తారు. వైడ్ వస్తే అందరూ వస్తారండి. వైడ్ ఎప్పుడు వస్తారా అలా తెలిసేది వస్తాం. చూడు ఇప్పుడు అర్ధగంటకు వచ్చి అని వెనక్కి వచ్చాడండి ఒకసారి చెప్తున్నాను అది దంచి మీరు ఫ్లాష్ వేసుకోండి వేసారా. కొండూరు ఆడు లాస్ట్కి. అలాగే అలో రాయడం కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఐదవ రాయడం కూడా ఓపెనింగ్ చేయడం జరిగిందండి. ఈరోజు మన ఎన్డీఏ అభ్యర్థి పునమతి రామాంజనేయులు గారు రాయడంలో మన అంజబాబు గారు ఎమ్మెల్యే అంజబాబు గారు కూటమి అభ్యర్థి గారు వెల్కమ్ రాయలు ఓపెన్ చేశారండి ఈరోజు. అలాగే మైక్రో ఫిల్టర్లు కూడా 2 మన రాయలానికి వచ్చినాయి, అవి కూడా ఓపెనింగ్ చేయడం జరిగిందండి. సిసి సభాధ్యక్షుడు సింగ్ గారు బాబు ధారావారు ఎవరండి మిమ్మల్ని మీరు అందరూ నా పక్కనండి. లేరా 2024 మరి ఎన్డీఏ ఎన్నికలకి వెళ్ళిన రోజున మా శాసనసభ్యులుగా అంజబాబు గారు నిలబడ్డారు. అలాగే పార్లమెంట్ సభ్యులుగా గోపత్రాజు శ్రీనివాసరావు గారు నిలబడ్డారు. వాళ్ళిద్దరూ కూడా మరి ఎన్డీఏ తరఫున నిలబడడం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో సుమారుగా 45 గ్రామాలు 39 వార్డులు ఉన్నాయి. అన్నింటిలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఏదైనా గ్రామం ఉందంటే అది రాయల్ గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ మన ఎన్డీఏ పార్టీకి గెలుపుకి పునాది చేసింది రాయలు. ఆర్పీఐ సమావేశం పెట్టి 3 పార్టీలు అంటే 3 పార్టీల తరఫున ఎలక్షన్తో సమావేశం కాదు. భీమవరం నియోజకవర్గంలో అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఆర్పీఐ సమావేశం పెట్టి రాయల్ గ్రామంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్రంలో
ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు కూడా గెలిచే విధంగా కార్యక్రమం రాయలంటే మొదలైంది. అదే విధంగా రాయల్లో కూడా అత్యంత మేధావిత్వం కూడా జరిగినది సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక ఎంపీగా గెలిచినా కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టిన వీరాకృష్ణ ఎక్కువ కూడా మన రాయల గ్రామం మరి ఎక్కువ తీసుకొచ్చడం జరిగింది. ఆయన్ని డిప్యూటీ స్పీకర్గా రావడం, అలాగే కేంద్ర మంత్రిగా బొమ్మల శ్రీనివాసరావు రావడం అంటే మన ఏరియాలో మన రాయడానికి అనుబంధంగా ఉన్న ముగ్గురికి మరి క్యాబినెట్ హోదాతో అతి ఉన్నతమైన పదవులు ఉండాలంటే అది మన రాయడానికి దేవాలయం నియోజకవర్గానికి అది అదృష్టం అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు డొనేషన్ చేశారు. చదువుకున్న బాబు గారు ఆయన సుమారు 50,000 రూపాయలు డొనేట్ చేశారు. దానభక్తులు నాగరాజు గారు 50,000 రూపాయలు డొనేషన్ చేశారు. కండిపోయిన వాసు గారు 50,000 రూపాయలు. కండిపోయిన వాసు గారు, బోయిన వెంకటేష్ గారు, బోయిన వాసు గారు 50,000. గట్టిగా కొట్టండి. రామరాజు గారు గ్రామీణ దాత, కళ్యాణి సీతారామరాజు గారు, నవీన్ ప్రసాద్ గారు, ఎస్వి కళ్యాణ్ దాత, బుద్ధ దగ్గర వాళ్ళ భర్త నరసింహూర్తి గారు, వాళ్ళ భర్త నరసింహూర్తి గారు 4 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ దాతలందరూ కూడా మరి ఆంజనేయ స్వామి దైవాలందరూ కూడా ఇంకా ఇంకా దాతగా తయారవ్వాలంటే అందరూ రాయల గ్రామంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 20 లక్షలతో ఫిల్టర్ బెడ్, మైక్రో ఫిల్టర్స్, మరొక 20 లక్షలతో మైక్రో ఫిల్టర్స్ ప్రారంభించడం జరిగింది. అలాగే 17,60,000 రూపాయలతోటి గ్రామ పంచాయతీ సిసి రోడ్డు ప్రారంభించడం జరిగింది. సుమారుగా 10 లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్కు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ రాయల పెద్దలు, అప్పులు గారు, రాయల పెద్దలు అందరూ కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమం చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. రాయలానికి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం అయింది. రాగల రోజుల్లో అడిగిన వారందరికీ ట్యాప్ ఇచ్చే కార్యక్రమం రాయల గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది అడిగితే అంతమందికి ట్యాప్లు ఇచ్చి అందరికీ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ గ్రామం సమైక్యంగా ఐక్యమత్యంగా ఉండటం వలన అభివృద్ధి అనేది సాధ్యపడింది. గత 5 సంవత్సరాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందకపోయినను అంతకుముందు 14 నుంచి 18 వరకు బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేస్తున్నాం. రాయల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీరందరూ వచ్చేసినందుకు మీ అందరికీ అభినందన తెలియజేస్తూ రాగల రోజుల్లో రాయల గ్రామంలో 100% సిమెంట్ రోడ్లు, ఏ వీధి కూడా సిమెంట్ రోడ్డు లేని వీధి లేకుండా చేయాలని చెప్పి ఆలోచన, అది త్వరలో పూర్తవుతుంది. అలాగే అడిగిన వారందరికీ కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చేసి రాయల గ్రామాన్ని ఒక అందమైన పరిశుభ్రమైన పచ్చని గ్రామంగా తయారు చేయడానికి ఈ గ్రామ పెద్దలందరూ సహకరించినందుకు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.